ఆధారమే, దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే. ఆధార్ సరైనదో కాదో తేల్చే హక్కు ఈసీకున్నది. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని స్పష్టీకరణ. ఇప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ కార్డ్స్ ఇవ్వాల్సిందే, ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మరి గతంలో కూడా ఆధార్ లింకప్ అని చెప్పేసి అని అన్నారు. మరి అవన్నీ ఎక్కడ తుంగలో దొక్కేసిరు వాటిని? ఏదన్నా నిజంగా కేంద్ర ప్రభుత్వము ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉన్నది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలకు కూడా చాలా విరక్తి వచ్చేసింది. ఆల్రెడీ 2 సార్లు గెలిపించినాం, మళ్ళీ 3వ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వాళ్ళ మిత్ర పార్టీలను పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఏంది ఇది, మళ్ళీ 5 ఏళ్ళు భరించాలా అన్న ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఏంది ఓటు చోరీ? ఎవరికి ఓటు లేనోనికి ఓటు ఉంటుంది, ఓటు బతికి చచ్చినోనికి ఏం ఓటు ఉంటుంది, బతికినోనికి ఏం ఓటు ఉండదు. అంటే ఈ రకమైన అరాచకాలు. ఒకసారి ఓటు ఉన్నోనికి మళ్ళీ ఎట్లా కొట్టేస్తారు? మీరు ఓటర్ లిస్టు విలేజ్లలోకి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాక మీరు ఆ ఓటు కొట్టేస్తారు. చనిపోయిందా ఉన్నడా అని తెలుసుకుంటారు. అవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన ఓట్లు కొట్టేసి సచిన వాళ్ళు ఏమో ఉన్నట్టుగా వాళ్ళ ఓట్లు వేసుకునుడు ఈ రకంగా చేసిరు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి, నెక్స్ట్ ఎలక్షన్లల్లో బీజేపీ రాదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.